హాయ్ ఫ్రెండ్స్, ఇది బాలా అమృతం పిండి. బాలా అమృతం అంటే అంగన్వాడీలో చిన్న పిల్లలకి ఇస్తారు. 1 ఇయర్ 1.5 ఉన్న వాళ్ళకి ఈ పిండి అయితే చాలా హెల్దీ, అన్ని పోషకాలు కలిగి పిల్లలకి చాలా బలం అని ఇస్తారు. దానితో మనం కుడుములు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు స్పెషల్ ఎందుకు చేస్తున్నామంటే పున్నము. ఈరోజు పున్నం అంటే నార్మల్ పున్నమి కాదు, ఇది కోర్ల పున్నము అంటారు. కోర్ల పున్నం రోజు ఇట్లా కుడుములు చేసి అవి కుక్కలకు వేస్తారు. సగం ఇట్లా కొరికి మనం కుక్కలకు వేసి మళ్ళీ బయట మిగతా సగము ఇంటి పైన వేస్తారు కుడుములు చేసి. ఇలా అయితే మేము మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు. అందరం కలిసి వస్తే తను అన్నది, అయ్యో కుడుములు చేయాలి కదా ఈరోజు అని అంటే, సరే ఈ పిండి ఉంది కదా మనం కుడుములు ట్రై చేద్దాం, ఎలా వస్తాయో చూద్దాం అని అన్నది. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లోకి ఇలా కుడుముల్లాగా ఇట్లా ఒత్తుకొని, ఇడ్లీ పాత్రలో ఇడ్లీలకు కాకుండా కొన్నే వాటర్ వేయాలి, ఎందుకంటే ఇవి కుడుములు కదా, అవేమో ఇడ్లీలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్. ఈ కుడుములు కాబట్టి కొన్నే వేసాను. అన్నీ ఇట్లా ఒకదానిపైన ఒక ప్లేటు జమాయించాను. మొత్తము చూడండి 4-5 ప్లేట్లు ఉన్నాయి వీళ్ళకు, దీంట్లలో జమాయించాను. కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో మూత పెట్టేసుకొని స్టవ్ కొట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. అసలు నేను మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము మేమందరం కలిసి. ఈరోజు పౌర్ణమి రోజు మా అక్క వాళ్ళు, మా చెల్లె అందరం కలిసి మా చిన్నత్తయ్య తీసుకొచ్చింది మమ్మల్ని. ఈరోజు పౌర్ణమి అని అనేసరికి కుడుములు చేయాలి కదా అంటే, ఓ అయ్యో మర్చిపోయాను అని చెప్పి, సరే ఈ పిండి ఉంది కదా ఎలా వస్తాయో చూద్దాం అని అనేసి చేసాము. కానీ చాలా బాగా వచ్చినాయి. ఇక చూడండి, ఎందుకంటే ఇది బాలామృతం పిండి, అన్ని పిండులు కలిసి ఉన్నాయి కాబట్టిగా ఇలా బ్లాక్గా వచ్చాయి. ఇక చూడండి గిన్నెలో ఉన్నాయి. చాలా బాగా 5 మినిట్స్లోనే అసలు అయిపోయినాయి. బియ్యపిండి కంటే ఇవి త్వరగా ఉడికాయి బాలామృతం పిండితోని. చూడండి ఇక కుడుములు రెడీ అయ్యాక దాని తర్వాత ఇగో ఇట్లా ఇంటి ముందుకు వచ్చి ఇలా కుక్కలకి అయితే వేయాలి పిలిచి. మా ఎదురుగా వాళ్ళు కూడా వేస్తున్నారు, మేము కూడా వేస్తున్నాం. పిలవగానే అయితే ఇలా సగం కొరికి మా అక్క, మా అత్తయ్య, మా సిస్టర్ ఇంకోగానే అందరు కలిసి వేస్తున్నారు. నైట్ టైం అయ్యింది, ఈవినింగే వేస్తారు ఇలా కుక్కలకి. ఈరోజు స్పెషల్. అసలు ఈ పండగ గురించి మీకు తెలుసా తెలియదో నాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే తెలంగాణలో కంపల్సరీ ఇలా 1 ఇయర్కి ఒకసారి కుడుములు చేసి ఇలా కుక్కలకైతే వేస్తాము. వేసి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ మనం తింటాము. ఉన్న మిగతా కుడుములు అయితే అసలు చాలా బాగా వచ్చాయి. అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటాయని. చాలా బాగున్నాయి. మా చెల్లె నేను చూడండి తింటున్నాము, చాలా బాగున్నాయి. అసలు మీకు వీటి గురించి తెలుసా తెలియదా నాకు కామెంట్ చేయండి. మా చిన్నత్తయ్య ఆమె. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.